అశ్రు నయనాల మధ్య ఏఆర్ఎస్ఐ ఓబయ్య అంతిమయాత్ర, పోలీసు లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు. అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో ఆర్మ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న 55 సంవత్సరాల దండు ఓబయ్య అకాల మృతి పట్ల జిల్లా ఎస్పీ ధీరజ్ గునిబిల్లి ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. శనివారం పీలేరు మండలం తలుపుల గ్రామంలోని పెద్ద హరిజనవాడ వద్ద అశ్రు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. 1992లో ఏఆర్ కానిస్టేబుల్గా చిత్తూరు జిల్లాలో ప్రస్థానం ప్రారంభించిన ఓబయ్య తన సుదీర్ఘ సర్వీసులో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఏఆర్ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విధులకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించేలోపే ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎస్పీ ధీరజ్ కునిబిల్లి పేర్కొన్నారు. ఓబయ్య మృతి వార్త తెలిసిన వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ ఆర్ఐ అడ్మిన్ విజయ రామకృష్ణను సమన్వయకర్తగా నియమించి అంత్యక్రియల దగ్గరుండి గౌరవప్రదంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఓబయ్య సతీమణి నిర్మలను, కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఖర్చుల నిమిత్తం ₹1,00,000 నగదును అందజేశారు. వారి కుటుంబానికి శాఖపరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. తలుపుల గ్రామంలో జరిగిన అంతిమయాత్రలో ఆర్ఐ అడ్మిన్ విజయ రామకృష్ణ, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు మరియు తోటి పోలీస్ సిబ్బంది, ఎంఆర్పీఎస్ పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండికోట వెంకటేష్, నాయకులు వెంకటరమణ, మహేష్, నాగరాజ, చరణ్, అన్నవరం భాస్కర, మల్లేష్, గ్రామ పెద్దలు పాండు, ఎర్రయ్య, సిద్దయ్యలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూల నుండి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఓబయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ పోలీసు అధికారులు, గ్రామస్తులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.